మేఘాలయ మర్డర్ కేసులో సంచలన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. హనీమూన్ కోసమని భర్త రాజా రఘువంశీతో కలిసి మేఘాలయ వెళ్లిన భార్య సోనము రఘువంశీ భర్తను పక్కా ప్లాన్తోనే హతమార్చిన సంగతి తెలిసిందే. సోనం లవర్గా అనుమానిస్తున్న రాజ్ కుష్వాహా అనే వ్యక్తి, అతని ముగ్గురు స్నేహితులు కలిసి కత్తితో దారుణంగా చంపేలా స్కెచ్ వేసింది. అయితే ఈ కేసు రోజురోజుకు కొత్త మలుపులు తీసుకుంటూ మిస్టరీగా మారుతోంది. పోలీసులు వారిని విచారిస్తున్న సమయంలో ఇంకా చాలా అనుమానాలు, ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ప్రధాన నిందితుడిగా అనుమానిస్తున్న రాజ్ తాజా వివరాల ప్రకారం సోనమే అసలు కుట్రదారి కావచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఆమె రాజును బంటుగా వాడుకుని రాజాను హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. సోనం రాజుకి రిలేషన్ ఉందని, అతడితో పెళ్లికి తల్లిదండ్రులు ఒప్పుకునేలా భర్త రాజా అడ్డు తొలగించుకోవాలని హత్య చేయించిందని అందరూ అనుకుంటున్నారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అసలు రాజు తన ప్రియుడు కాదని తెలుస్తోంది. స్థానికుల సమాచారం ప్రకారం రాజు సోనమును దీది అని పిలిచేవాడట. సోనం కూడా అతడికి చాలాసార్లు రాఖీ కట్టేదట. వీరిద్దరికీ ఎలాంటి రిలేషన్ లేదని స్థానికులు అంటున్నారు. అయితే వీళ్ళిద్దరికీ నిజంగా ఎలాంటి సంబంధం లేకపోతే సోనము తన భర్తను ఎవరి కోసం చంపింది అనేది పెద్ద ప్రశ్నగా మారింది. కేవలం రాజును అడ్డుపెట్టుకుని భర్తను చంపించిందని, అసలు ప్రియుడు వేరే వ్యక్తి ఉన్నాడని తెలుస్తోంది. అతడి కోసమే ఇంట్లో నమ్మకంగా ఉన్న రాజు సహాయం తీసుకుని భర్త హత్యకు కుట్ర పన్నిందని సమాచారం. కాగా హనీమూన్ హత్య కేసులో నిందితురాలు సోనం పోలీసుల విచారణలో నేరాన్ని అంగీకరించినట్లు ఓ పోలీసు అధికారి వెల్లడించారు.